వెల్కమ్ టు మెగా9 టీవీ. భారతదేశం అంటేనే భక్తిభావానికి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు. జీవితంలో ఏ చిన్న సంతోషం వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుగా పరిగెత్తేది దేవుడి దగ్గరికే. ఆ దేవుడి మీద ఉన్న అపారమైన నమ్మకంతోనే మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత హుండీలో వేసి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటాం. రూపాయి బిళ్ళ నుంచి మొదలు పెడితే కిలోల కొద్దీ బంగారం, వెండి ఆభరణాల వరకు దేవుడికి కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇలా భక్తులు ఇచ్చే కానుకలన్నీ కలిపితే ఆ సంపద ఎంత ఉంటుంది? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం ఎన్ని దేవాలయాలున్నాయి? ఆ గుడుల దగ్గర ఉన్న మొత్తం బంగారం, వెండి ఎంత? ఈ ప్రశ్నలు ఎప్పుడైనా మీ మదిలో మెదిలాయా? అయితే దానికి సమాధానమే దేవాదాయ శాఖ తాజాగా విడుదల చేసిన సంచలన గణాంకాలు. ఈ లెక్కలు వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. రాష్ట్రంలో ఏకంగా 27,000కు పైగా ధార్మిక సంస్థలు ఉంటే వాటి దగ్గర ఉన్న బంగారం వందల కిలోల్లో కాదు, ఏకంగా టన్నుల కొద్దీ ఉంది. అసలు ఏ కేటగిరీ కింద ఎన్ని గుడులు ఉన్నాయి? ఈ బంగారం, వెండిని ప్రభుత్వం ఎలా భద్రపరుస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలు అపార సంపదకు నిలయాలు. ప్రాచీన కాలం నాటి రాజుల కానుకల నుంచి నేటి సాధారణ భక్తుల హుండీ కానుకల వరకు తరతరాలుగా పోగుబడిన సంపద ఆలయాలను అపర కుబేరుడి నిలయాలుగా మార్చింది. నిత్య పూజల్లో వాడే విలువైన పాత్రలు, అద్భుతమైన ఆభరణాలతో పాటు ఆధునిక ఆర్థిక వ్యవస్థలో భాగమైన బాండ్లు, బ్యాంకు నిల్వల రూపంలో ఈ సంపద నిక్షిప్తమై ఉంది. ఇప్పుడు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల సంపదకు సంబంధించిన వివరాలు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి ఒక సమగ్ర డాష్ బోర్డును రూపొందించారు అధికారులు. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని దేవాలయాల్లోని దేవుళ్లకు సంబంధించిన బంగారం, వెండి ఆభరణాలు, నగదు నిల్వల వివరాలను అధికారులు అత్యంత పగడ్బందీగా సేకరించారు. ఈ గణనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 1834 కిలోల బంగారం ఉన్నట్లు తేలింది. ఇందులో 981 కిలోల బంగారు ఆభరణాలు ఆలయాల్లో భద్రపరచబడి ఉండగా మరో 853 కిలోల బంగారం బ్యాంకుల వద్ద గోల్డ్ బాండ్ల రూపంలో ఉంది. అంతేకాదు 32,622 కిలోల వెండి వస్తువులు సైతం ఈ ఆలయాల్లో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఇవన్నీ దశాబ్దాలుగా భక్తులు సమర్పించిన కానుకలు, విరాళాల రూపంలో పోగుబడినవే. ఈ అపార సంపదను కాపాడడం, పారదర్శకంగా నిర్వహించడం దేవాదాయ శాఖకు ఒక పెద్ద బాధ్యత. అందుకే ఈ మధ్యనే దేవాదాయ శాఖ అధికారులు తమ పరిధిలోని ఆలయాలు, సంస్థలకు సంబంధించిన ఆస్తులు, ఆదాయాలు, బంగారం, వెండి ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్ల వంటి కీలక వివరాలను ఏకీకృతం చేస్తూ ఒక డాష్ బోర్డును రూపొందించారు. అయితే ఈ గణాంకాలలో తిరుమల తిరుపతి దేవస్థానాల సంపదను చేర్చలేదు. టీటీడీ అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. దేవాదాయ చట్టంలో టీటీడీకి మాత్రమే వర్తించే ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కాబట్టి దాని వివరాలు ఇందులో లేవు. ఆలయాల నిర్వహణ, అభివృద్ధి కోసం వచ్చే నిధులను అధికారులు జాగ్రత్తగా వినియోగిస్తున్నారు. ఆలయాల రోజువారీ నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన నిధులను ఫిక్స్డ్ డిపాజిట్లలో భద్రపరుస్తారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనలో ఆలయాల ఆదాయంలో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ గణాంకాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో మొత్తం 2,763 కోట్ల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా మిగులు కార్పస్ నిధుల కింద 1,339 కోట్ల రూపాయలు కేటాయించబడ్డాయి. అలాగే పండుగలు, జాతరలు వంటి ప్రత్యేక అవసరాల కోసం 107 కోట్ల రూపాయలు కేటాయించారు. అదనంగా ఆలయ భూముల అమ్మకాల ద్వారా వచ్చిన నిధులు 492 కోట్ల రూపాయలు ఉన్నాయి. అన్నదానం కోసం భక్తుల నుంచి వచ్చిన విరాళాలు 803 కోట్ల రూపాయలు కాగా గో సంరక్షణ కోసం వచ్చిన విరాళాలు 20 కోట్ల 38 లక్షలుగా నమోదయ్యాయి. ఈ నిధులన్నీ ఆలయాల అభివృద్ధి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించడం కోసమే వినియోగిస్తున్నారు. ఇవన్నీ పారదర్శకతకు నిదర్శనం. ఆదాయ వృద్ధి గణాంకాలను పరిశీలిస్తే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంతో పోలిస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆలయాల ఆదాయంలో స్పష్టమైన పెరుగుదల కనిపించింది. 2023 నుంచి 2024 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఆలయాల మొత్తం ఆదాయం 1,379 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇది 2024 నుంచి 25లో 1,466 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇక 2025 నుంచి 26లో మరింతగా 1,503.90 కోట్ల రూపాయలకు చేరింది. ఈ పెరుగుదలకు అనేక అంశాలు దోహదపడ్డాయి.
ఆలయ వసతుల మెరుగుదల, భక్తులకు వేగవంతమైన దర్శన ఏర్పాట్లు, ప్రసాదం, అన్నప్రసాదాల నాణ్యతను నిర్ధారించడం వంటి చర్యలు భక్తుల సంఖ్య పెరగడానికి కారణమయ్యాయి. అంతేకాకుండా భక్తుల నుంచి క్రమం తప్పకుండా అభిప్రాయాలను సేకరించి వారి సూచనల ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడం కూడా ఆదాయ వృద్ధికి ఊతమిచ్చింది. భక్తులు ఆనందంగా, సంతృప్తిగా దర్శనం చేసుకోగలిగితే వారు మరింతగా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం దేవాదాయ శాఖ పరిధిలో మొత్తం 27,750 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఆలయాలు, ధార్మిక సంస్థలు, మఠాలు, ఇతరత్రా కలిపి ఇవన్నీ ఉన్నాయి. వీటిలో వార్షిక ఆదాయం 50 లక్షల రూపాయలకు పైగా ఉన్న 203 ప్రధాన ప్రముఖ ఆలయాలు, ధార్మిక సంస్థలు కేటగిరీ 6A కింద ఉన్నాయి. అదనంగా 15 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల మధ్య వార్షిక ఆదాయం కలిగిన 457 ఆలయాలు, సంస్థలు కేటగిరీ 6B కిందకు వస్తాయి. 15 లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన 26,953 ఆలయాలు, సంస్థలు కేటగిరీ 6Cలో ఉన్నాయి. 137 మఠాలు కేటగిరీ 6D కింద నమోదు చేయబడ్డాయి. ఈ ఆలయాలు, ధార్మిక సంస్థల వద్ద మొత్తం 981 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా మరో 853 కిలోల బంగారం బ్యాంకుల వద్ద గోల్డ్ బాండ్ల రూపంలో ఉంది. ఈ ఆస్తులలో అత్యధిక భాగం ఆలయాలకు చెందినవే. ఈ ఆలయాలన్నిటిలో ఉన్న మొత్తం వెండి ఆభరణాల పరిమాణం 32,622 కిలోలు. ఆంధ్రప్రదేశ్లోని దేవాలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, అపారమైన ఆర్థిక సంపదకు నిలయాలు కూడా. ప్రభుత్వం ఈ సంపదను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి కట్టుబడి ఉంది. కొత్తగా ఏర్పాటు చేసిన డాష్ బోర్డ్, పెరుగుతున్న ఆదాయ గణాంకాలు ఈ నిబద్ధతకు నిదర్శనం. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భవిష్యత్ తరాలకు ఈ వారసత్వాన్ని అందివ్వడానికి అందరూ కృషి చేయాలి. ఈ అపారమైన సంపదను కాపాడడం, దానిని ధర్మబద్ధంగా వినియోగించడం అనేది మనందరి బాధ్యత. ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యం.